స్ట్రింగ్స్ మాడ్యూల్ ఉన్నాం కదా. స్ట్రింగ్స్ మాడ్యూల్లో ఇంతకుముందు వీడియో ఇంట్రొడక్షన్ టు స్ట్రింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్విజ్ చేద్దాం స్ట్రింగ్స్ పైన. ఓకేనా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక అవుట్పుట్ ఏమొస్తుంది అంటున్నాను. నమ్ 1లో 2 స్టోర్ అయ్యింది, నమ్ 3లో, నమ్ 2లో 3 స్టోర్ అయ్యింది. ప్రింట్ నమ్1 ప్లస్ నమ్2 అంటుంది. ఇక్కడ ఎట్లన్నా బ్రాకెట్స్ ట్రాన్సిషన్స్ ఉండాలి ప్రింట్ చేసేటప్పుడు. లేదు కాబట్టి కంపైలర్ ఎర్రర్ వస్తుంది అట్లా. ఎందుకంటే అక్కడ వితౌట్ ప్యారెంటీస్ అక్కడ కంపల్సరీ ఎర్రర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్యారెంటీస్ పెట్టినాక ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ నమ్1 ప్లస్ నమ్2 క్లోజ్ బ్రాకెట్ పెట్టినాక అవుట్పుట్ ఆబ్వియస్గా 5 వస్తుంది. కానీ ఇక్కడ ప్యారెంటీస్ పెట్టినందుకు కంపైలర్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఈ అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ చూడు ప్యారెంటీసిస్ పెట్టిండు, ఆ రెండింటి ఏమంటుండు, కానీ వాడు ఏమంటుండు స్ట్రింగ్స్ పెట్టిండు. స్ట్రింగ్స్ పెట్టినప్పుడు ఏదైతే స్ట్రింగ్స్ డబుల్ కోర్స్ పెడితే అదే ప్రింట్ అవుతుంది. సో ఇది ప్రింట్ అవుతుంది చూడు అట్లా. ఒకవేళ జస్ట్ ఈ డబుల్ కోర్స్ పెట్టకుండా నమ్1 ప్లస్ నమ్2 పెట్టినాక అప్పుడు 5 వస్తుండే. కానీ వాడు డబుల్ కోర్స్ పెట్టింది కాబట్టి డబుల్ కోర్స్ లోపల ఏది ఉంటుందో అదే అవుట్పుట్ వస్తుంది. నమ్1 ప్లస్ నమ్2 ఉంది, అందుకే అవుట్పుట్ కూడా అదే వస్తుంది. ఇది అవుట్పుట్ ఏమొస్తుంది అంటారు ఫిజే కదా. సో స్ట్రింగ్ 1లో కోడ్ పెట్టింది, స్ట్రింగ్ 2లో చెఫ్ పెట్టింది. ఆ రెండు సమ్ చేస్తే ఏమొస్తుంది? కోడ్ చెఫ్ వస్తుంది. ఇది వస్తుంది. ఈ స్పేస్ ఏం రాదు, ఎందుకంటే ఆ స్పేస్ ఏం ఏ స్ట్రింగ్లో లేదు, అందుకే రాదు. స్పేస్ ఎక్కడ ఉందా లేదు కాబట్టి ఏ స్ట్రింగ్లో రాదు. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. అట్లా గది ముచ్చట. ఇది అవుట్పుట్ ఏమంటారు కోడ్ చెఫ్. ఇక్కడ ఏం చేసిండు, డబుల్ కోట్స్ పెట్టి అక్కడ స్పేస్ వాడు పెట్టిండు. సో అవుట్పుట్ ఇక్కడ రెండింటి మిడిల్లో స్పేస్ వస్తుంది. సేమ్ క్వశ్చన్ కానీ ఇక్కడ మిడిల్లో స్పేస్ పెట్టిండు. ఇదేమంటాం, సపోజ్ యూ హ్యావ్ స్ట్రింగ్ వేరియబుల్ కాల్ నేమ్, హౌ వుడ్ ద అవుట్పుట్ ఆఫ్ ద లెంత్. లెంత్ ఫంక్షన్ వాడాలి, లెంత్ ప్రింట్ ఇట్లా వాడాలి. ఎందుకంటే మనం ఆలోచిస్తాం లెంత్ బ్రాకెట్స్లో ఏదైతే వేరియబుల్ నేమ్ ఉంటే అది పెట్టాలి. సో దాన్ని డైరెక్ట్ ఒకటే అంటే ఒకటి లైన్ రాయాలంటే మళ్ళీ లెంత్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ బ్రాకెట్స్ లోపల పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. తర్వాత వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. స్ట్రింగ్ 1 లోపల ఇవన్నీ స్టోర్ అయింది, స్ట్రింగ్ 1 ఆఫ్ 1. సో స్ట్రింగ్ ఇండెక్సింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏదైతే ఈ 1 చూసినామో ఈ క్యారెక్టర్ జీరో ఇండెక్స్, జీరో నుంచి స్టార్ట్ అయ్యే ఇండెక్స్ 0 1 2 3 4. సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇండెక్స్ అడిగినప్పుడు 0 1 1 దగ్గర ఏముంది 2 ఉంది. సో 2 వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఇండెక్సింగ్. ఇక్కడైతే అర్థమైంది కదా, ఇండెక్సింగ్ ఉంటుంది స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. అప్పటి వరకు స్ట్రేట్ అయిపోయింది క్విజ్.